హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కార్న్ పిజ్జా అండి. ఈరోజు ఈ కార్న్ పిజ్జాని మనం జస్ట్ కేవలం 10 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మైదా పిండి కానీ గోధుమ పిండి వాడకుండా కేవలం 10 నిమిషాల్లో మీరు ఈ చీజీ టేస్టీ కార్న్ పిజ్జాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పిజ్జా తినాలి అని అడిగినప్పుడు బయట వెళ్ళి వందలు ఖర్చు పెట్టి తినే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా జస్ట్ 10 నిమిషాల్లో ఈ హెల్తీ కార్న్ పిజ్జాని ఒకసారి ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఈ కార్న్ పిజ్జా చేయడం కోసం అయితే బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి. మనం ఈరోజు ఈ కార్న్ పిజ్జాని బ్రెడ్తోనే ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో బ్రెడ్ పీసెస్ని మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దీని లోపల ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్తో బటర్తో గ్రీస్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా రౌండ్గా సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనిపైన పిజ్జా సాస్ని అప్లై చేసుకుందాము. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే వేసుకోండి, లేదంటే మయోనీస్ అయినా టమోటా కెచప్ టమోటా సాస్ మిక్స్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కెచప్స్ కానీ సాస్ కానీ అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా పిజ్జా సాస్ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు మోజరెల్లా చీజ్ని పైనుంచి వేసుకుందాము. మీ దగ్గర మోజరెల్లా చీజ్ లేకపోతే నార్మల్ చీజ్ని కూడా మీరు గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దీనిపైన క్యాప్సికమ్ని పెట్టుకుందాము. నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు దీనిపైన మనం ఆనియన్స్ని కూడా ఈ విధంగా క్యూబ్స్ లాగా పెట్టుకోవాలి. నేనైతే టమాటాస్ ఆలివ్స్ ఏమి యూస్ చేయడం లేదండి. నేను కార్న్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా కార్న్ని మనం ఉడికించుకొని దీనిపైన వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కొంచెం ఆర్గానోని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలో స్ప్రింకిల్ చేసుకోండి, లేదా కుక్ అయినాక కూడా మీరు స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కవర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. జస్ట్ 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత చూడండి, మన చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయి మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కార్న్ పిజ్జాని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో, అలాగే చూడండి ఎంత చీజీగా ఉందో. మీకు చూస్తుంటేనే తెలుస్తోంది కదండి వీడియోలో. అలాగే చూడండి ఎలా వస్తుందో చీజీగా. తినడానికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పిజ్జా అడిగినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే హెల్తీ వేలో మైదా పిండి కానీ గోధుమ పిండి ఏది వాడకుండా జస్ట్ కేవలం 10 నిమిషాల్లో మీరు కూడా ఈ బ్రెడ్ కార్న్ పిజ్జాని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ బ్రెడ్ కార్న్ పిజ్జా రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.